తెలంగాణ ఉద్యమంలో అందశ్రీ ప్రజలను ఏకం చేశారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ రవీంద్ర భారతిలో సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో ప్రజాకవి అందశ్రీ సంతాప సభ నిర్వహించారు. తెలంగాణ ఉద్యమంలో అందశ్రీ చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. కళాకారులు ఆడిపాడి అందశ్రీకి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, అందశ్రీ అభిమానులు, కళాకారులు పాల్గొన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రజాకవి, రచయిత అందశ్రీ సంతాప సభ నిర్వహించింది తెలంగాణ సాంస్కృతిక సారథి. కళాకారులు ఆటపాటలతో అందశ్రీకి నివాళులర్పించారు. రాష్ట్రంలోని జిల్లాల నుంచి వచ్చిన 550 సారథి కళాకారుల పాటలు పాడారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో పాటు అందశ్రీ అభిమానులు, ప్రజా సంఘాల నేతలు, కళాకారులు పాల్గొన్నారు. మాయమైపోతున్నదమ్మా మనిషన్నవాడు, హత్తుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు. జీవలకు చక్కెర, మాములకు పాలు, జీవకారుణ్యమే జీవితం అంటాడు. జీవకారుణ్యమే జీవితం అంటాడు. బడిమొహమే చూడని సహజ కవి అందశ్రీ. ప్రతి బడిలో ఆయన గీతమే వినిపిస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చదువుకోకున్నా రాష్ట్ర గీతం రాసే స్థాయికి ఎదిగారన్నారు. ముక్కోటి గొంతులను ఏకం చేసింది అందశ్రీనే అన్నారు. మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర కవులు, కళాకారులదే అన్నారు. గత పాలకుల నిర్ణయాలతో జై జయమే గీతం మోగబోయిందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జై జై హే గీతాన్ని రాష్ట్ర గీతంగా మార్చామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. 10 సంవత్సరాలు మూగబోయి ఉండొచ్చు మీ ఉద్దేశంలో, కానీ తెలంగాణ ప్రజల గుండెల్లో నిత్యం గానమై జయ జయ హే తెలంగాణ జనాలు పాడుకున్నారు. నేను చేసింది ఏమీ లేదు. తెలంగాణ ప్రజలు పాడుకున్నది, 4 కోట్ల తెలంగాణ ప్రజలు కోరుకున్న జయ జయ హే తెలంగాణ రాష్ట్రీయ గీతంగా ప్రకటించడమే కాకుండా ఈనాడు చదువుకునే ప్రతి బడిలో పాడాలి, చదువులు చెప్పే ప్రతి పుస్తకంలో రాయాలి అని ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాబట్టి నిర్ణయం తీసుకొని ఈనాడు పాఠ్య పుస్తకాలలో మొదటి అంశంగా జయ జయ హే తెలంగాణను చేర్చడం జరిగింది. సర్వం వడ్డీ సర్వం త్యాగం చేసి ఏమీ ఆశించకుండా, ఆలోచించకుండా 5 దశాబ్దాలు ఈ ప్రజల కోసం పనిచేసిన కుటుంబాన్ని ఆదుకోవడం ఆ కుటుంబ సభ్యుడిగా నా బాధ్యత. అందుకే ఎన్నికల కంటే ముందు ఓ గద్దరన్న, ఒక అందశ్రీ ఈ ప్రజా పాలన అధికారంలోకి రావడానికి శాయశక్తుల కృషి చేసిండ్రు, కలగన్నరు, రావాలని పోరాటం చేసిండ్రు. గద్దర్, అందశ్రీ కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 9 మంది కవులు, కళాకారులను ఆదుకున్నామని గుర్తు చేశారు. 9 మంది కవులకు ఫ్యూచర్ సిటీలో ఇల్లు కట్టి ఇస్తామని తెలిపారు. కవులు, కళాకారులు ఎందరున్నా అందశ్రీ కోహినూర్ వజ్రమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధనే కాదు. ఈనాడు నేను, మా మిత్రులు పెద్దలు దామోదర రాజనరసింహ గారు, అట్లూరి లక్ష్మణ్ గారు, లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎవరమైనా మంత్రులో, ముఖ్యమంత్రులో అయినము అని అంటే వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తి, వాళ్ళు చేసిన పోరాటం ఎవరు కూడా మర్చిపోలేని. అందుకే ఒక గద్దరన్నను, ఒక అందశ్రీని ఈ ప్రభుత్వ పెద్దలకు ఒకవేళ అనుకోని అకాల మరణం వస్తే ఏ విధంగా ప్రభుత్వ పెద్దలను ఆదుకుంటామో ఈ తెలంగాణ సమాజానికి పెద్దలైన గద్దరన్నను, అందశ్రీని ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది, భవిష్యత్తులో అండగా నిలబడుతుంది అని చెప్పి అభిమానులందరికీ నేను చెప్పదలుచుకున్నాను.
2009లో పార్లమెంటులో తెలంగాణ ఉద్యమ సమయంలో అందశ్రీ ఇచ్చిన చైతన్యం మరువులేనిదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో అందశ్రీ చరిత్రను పాఠ్య పుస్తకాలలో చేర్చడం గొప్ప విషయమన్నారు. అందశ్రీ స్మారక స్తూపం నిర్మిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 2009 పార్లమెంటు 15వ లోక్సభలో తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఉద్యమ స్ఫూర్తిని నింపేటువంటి పాటలు అందించి తెలంగాణ సాధనకు ఒక మూల కారకుడుగా అందశ్రీ గారి యొక్క వారి జీవితాన్ని కొనసాగించారని చెప్పడానికి ఈరోజు వారి పాటలు వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి నిదర్శనం వాటి సందర్భంగా మనవి చేస్తూ ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు అందశ్రీకి సంబంధించి సముచిత గౌరవాన్ని ఇస్తూ వారి చరిత్రను పాఠ్య పుస్తకాంశాల్లో పెట్టడంతో పాటుగా వారు రచించినటువంటి గీతాన్ని శాశ్వతంగా తెలంగాణ ప్రజలు తెలంగాణ ఐక్యతకు ఉండే విధంగా జయహో తెలంగాణ రాష్ట్రీయ జాతీయ గీతంగా చెప్పడంతో పాటుగా వారి స్మారక స్తూపానికి సంబంధించి ఇచ్చిన మాట ప్రకారంగా హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఆ కార్యక్రమాలన్నీ వేగవంతంగా పూర్తయ్యే విధంగా పర్యవేక్షిస్తామని ప్రకృతికి మానవుడికి ఉన్న సంబంధాన్ని గుర్తించిన గొప్ప ఆసువు కవి అందశ్రీ అన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. అందశ్రీ ఆడంబర జీవితాన్ని గడిపారని తెలిపారు. ఆయన రాసిన మాయమైపోతున్నాడమ్మ పాట సమాజాన్ని ఆలోచింపచేసిందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. మానవత్వం ఏ రకంగా పరిడిల్లాలి, ప్రకృతిని ఏ రకంగా ఆరాధించాలి, పేదరికంలో ఏ రకంగా పోరాడుకుంటూ ఎదగాలి, ప్రకృతిలో 64 కళలుంటే కవిత్వము సాహిత్యం కూడా ఒక కళ. ఆ కళకు బడికి సంబంధం లేదు. మనిషికి ప్రకృతికి సంబంధం, మనిషికి మానవత్వానికి సంబంధం, మనిషికి సేవకు సంబంధం, మనిషికి నిబద్ధతకు సంబంధం అని సమాజానికి నిరూపించిన ప్రజాకవి అశ్రు కవి అందశ్రీ గారు. అబద్ధం ఆడడు, వాంఛకుడు కాదు, వంచకుడు కాదు, రుచులకు అలవాటు పడ్డ జీవితం కాదు, ఋషి పరంపర జీవితం అందశ్రీ గారిది. సహజ కవిగా ఈరోజు చాలా మనని ఆవేదనకు ఆలోచనకు గురి చేసే ఒక పాట. ఆ పాట గుర్తొస్తే మాయమైపోతున్నాడమ్మా మనిషి అనేవాడు. ఒక్కసారి ఆ చరణాలన్నీ కూడా మనం తృప్తిగా వింటే మనకు అర్థమవుతుంది జీవితం ఏంటి, సమాజం ఏంటి, ప్రకృతి ఏంటి. సమాజం బాగుండాలని ఆశించిన గొప్ప వ్యక్తి అందశ్రీ అన్నారు టీజేఎస్ చీఫ్ కోదండరాం. ఏం చదువుకోని వ్యక్తి రాష్ట్రగీతం రాశాడన్నారు. సమాజంలో అందరూ గౌరవించబడాలనే అందశ్రీ సిద్ధాంతం గొప్పదన్నారు కోదండరాం. చాలా అద్భుతం అందశ్రీ, తెలంగాణలోనే సాధ్యం అది. ఏమీ చదువుకోని వ్యక్తి, పసులగాసిన వ్యక్తి ఇవాళ రాష్ట్రానికి ఒక గొప్ప కవిగా ఎదగటం మనం చెప్పుకోవచ్చు. ఆయన స్థాయి ఎంతటిదో, ఆయనకున్న సాహిత్య ప్రతిభ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి వ్యక్తి లేడు కానీ ఆయన ఆశయాలను నిలబెట్టుకుందాం. ఒకటే ప్రధానంగా చెప్పుకోవలసింది, ఆయన మనిషిని మనిషిగా గుర్తించాలని ఆకాంక్షించిండు, మనిషిని మనిషిగా గౌరవించాలని కోరుకున్నాడు. ఆయన పాటల ద్వారా అదే సందేశాన్ని ఇచ్చాడు. ఆ సందేశాన్ని అందరం కూడా స్వీకరిద్దాం. గద్దర్ అందశ్రీ భావాజాలం ఒక్కటే అన్నారు తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల గద్దర్. సమాజాన్ని ముందుకు నడిపించేందుకు వారి ఉద్దేశాలు ఒక్కటే అన్నారు. అలాంటి మహానుభావుల కుటుంబంలో పుట్టడం మా జన్మ ధన్యమైందన్నారు వెన్నెల గద్దర్. అందశ్రీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు వక్తలు. ప్రజాకవి అందశ్రీకి ఘనంగా నివాళులర్పించారు వక్తలు. తెలంగాణ సాధించడంలో అందశ్రీ చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్లో 3వ రోజు ఐబొమ్మ రవిని విచారించారు పోలీసులు. సినిమాల అప్లోడ్కు సహకరించిన వారిని గుర్తించి ప్రశ్నించారు. బ్యాంక్ అకౌంట్స్ విదేశాల్లో పైరసీ లింకులపై క్వశ్చన్ వేశారు పోలీసులు. బషీర్బాగ్లో సిపి సజ్జనార్ స్వయంగా విచారించారు. మరోవైపు ఐబొమ్మ రవి కేసులో సిఐడి ఇన్వాల్వ్ అయింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసుల దగ్గర నుంచి సేకరించారు సిఐడి అధికారులు. ఐబొమ్మ రవిని 3వ రోజు విచారించారు పోలీసులు. ఏజెంట్లు, గేమింగ్ యాప్ల నిర్వాహకులతో ఉన్న సంబంధాలపై ఆరా తీశారు. ఇన్నేళ్లు ఎవరెవరు సహకరించారనే విషయాలపై ప్రశ్నించారు. సైబర్ నేరాలకు ఐబొమ్మ సైట్ను నేరగాళ్లు వేదికగా చేసుకున్నారని అనుమానిస్తున్నారు పోలీసులు. సినిమాల సేకరణ, సైట్లలో అప్లోడ్కి సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. విదేశాల్లో ఉన్న బృందాలు, ఆస్తులపై రవిని ప్రశ్నించారు పోలీసులు.
విచారణకు ఐబొమ్మ రవి సహకరించట్లేదని, పొంతనలేని సమాధానాలు చెప్తున్నాడని తెలిపారు పోలీసులు. యూజర్ ఐడి, పాస్వర్డ్లు గుర్తులేవని సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. రవి అకౌంట్ల వివరాలను ఇవ్వాలని వివిధ బ్యాంకులకు మెయిల్ చేశారు పోలీసులు. రవి పర్యటించిన దేశాల్లోని పైరసీ లింకుల కూపీ లాగుతున్నారు. ఎథికల్ హ్యాకర్ల సహాయంతో హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లు ఓపెన్ చేయిస్తున్నారు. మరోవైపు బషీర్బాగ్ ఆఫీసులో ఐబొమ్మ రవిని ఎంక్వైరీ చేశారు హైదరాబాద్ సిపి సజ్జనార్. నెదర్లాండ్స్, ఫ్రాన్స్లో రవికి చెందిన సర్వర్ ఐపీలు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ఐబొమ్మ రవి లావిష్ లైఫ్కు అలవాటు పడ్డాడని, ప్రతి 20 రోజులకు ఫారిన్ ట్రిప్స్ వెళ్లాడన్నారు. యూఎస్బీటీ ద్వారా వచ్చిన డబ్బులను ఎప్పటికప్పుడు ఖర్చు చేసేవాడని తెలిపారు. రవి బ్యాంక్ అకౌంట్స్ను పరిశీలిస్తున్నారు పోలీసులు. రవి స్నేహితుడు నిఖిల్ పోస్టర్స్ డిజైన్ చేసి ఇచ్చాడని గుర్తించారు. స్నేహితుడు నిఖిల్కు రవి చెల్లెలికి డబ్బులు ట్రాన్సాక్షన్ చేశాడని తెలిపారు పోలీసులు. ఐబొమ్మ కేసులో సిఐడి ఎంటర్ అయింది. ఇమ్మడి రవి వివరాలను సేకరించారు అధికారులు. రవికి సంబంధించిన డేటా కోసం సైబర్ క్రైమ్ పోలీసులను వివరాలు అడిగింది సిఐడి. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు స్పోర్ట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్. హైదరాబాద్ హెచ్ఐసిసిలో తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ కార్యక్రమంలో చర్చలో పాల్గొన్నారు వివిధ రంగాల ప్రముఖులు. స్పోర్ట్స్ ఫెస్టివల్లో స్పిరిట్ ఆఫ్ ద గేమ్స్ కనెక్టింగ్ తెలంగాణ అండ్ నార్త్ ఈస్ట్ అనే అంశంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాల క్రీడాకారులు, అధికారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. There are lots of facilities at the community level itself. There are lots of indoor stadium, outdoor venues, and senior sports person take the responsibility for talent scouting, for mentoring, for coaching, and this pipeline continues. And the government also has progressive policies. Lots of sports persons are given employment within the government system itself. So this is something which we have always admired. And all the states in our country hope to emulate the strong fabric of the sporting culture in their respective states also. And I'm very happy that due to the efforts of His Excellency the Governor of Telangana, who as we all know himself is from Tripura, this door has been opened, this window of opportunity has been created to understand which are the institutions, who are the people who have made all this happen in Telangana, in the Northeast, and see if they can support us also. For me, this connect has been my own connect with Mizoram and the Northeast. Post the 2016 Rio Games, we had the DM, the District Magistrate of Aizawl, actually message on Facebook to a friend Shrikant, whom JS knows. And for a year he was following up, and we made a trip to Aizawl almost in 2017 October, post almost a year after the Olympics. And then we saw that there were about 40 community centers which had one badminton court where people would play. It was in their natural gene to play. And for me, I think there's so much for us to learn from the Northeast which we don't know. And I, going there, was so happy to see the sporting culture there. BBFS we started in 2010. It's been 15 years now. And I knew that by 2010, after Asia Cup was my last tournament, I would retire from then. And I had already planned that I would want to invest in grassroots football. And that's when we started Baichung Bhutia Football School in 2010. And this was the first football academy run by a footballer. Before that, we only had, I think, 1 or 2 football academies that were corporate academies like Tata Football Academy. In the last 15 years, I think Baichung Bhutia Football School has become one of the biggest grassroots football program in India today. We've got more than 8,000 kids training every day in different parts of the country. We've got more than 50-60 centers across India with more than 100 plus coaches with us working, training the kids. So I think that experience is something which has really helped me to see what all setbacks, problems we have in India as well. So looking at now the situation of Indian football in the last 3 years, I think it's been, everybody's aware it's not been so great. I think we've really come down from top 100 to 142 in ranking. And I think it's time that we need to really get in the right people
अभी भी ऐसा लगता है कि हर कई जगह में तो ज़रूर लड़की लोग को स्पोर्ट्स में डालना नहीं चाहती, भेजना नहीं चाहती, क्योंकि ऐसा लगता है कि लड़की को घर पे ही रहना है, घर पे ही रखना है, खाना बनाना है। वो ऐसा थॉट्स होते हैं हर पेरेंट्स के साथ, पर वो सब हमने अभी चेंज करना है और चेंज हम खुद करना है। जो मेरा 2 भाई की सपना और मम्मी पापा की जो सपने थे वो उनको मेरे ऊपर देखना चाहते थे, पर मैं मना किया था कि मुझे स्पोर्ट्स में नहीं जाने, पर मेरा मम्मी ने मुझे पुश किया था कि आप स्पोर्ट्स में ज़रूर जाना है। శబరిమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. అయితే అక్కడ స్నానాలు చేస్తున్న కొంతమంది అయ్యప్ప భక్తులు బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనే వ్యాధి బారిన పడుతున్నారు. నదీ జలాల్లో ప్రైమరీ అమీబిక్ మినింగో ఎన్కెఫలైటిస్ ఎక్కువగా ఉంటుందని తెలిపారు డాక్టర్లు. ముక్కు ద్వారా మెదడులోకి చేరి ఇన్ఫెక్షన్ గురిచేస్తుందన్నారు. భక్తులు స్నానం చేసేటప్పుడు ముక్కు మూసుకోవడం ద్వారా ప్రమాదాన్ని నివారించవచ్చంటున్న నిమ్స్ క్లినికల్ ఫార్మకాలజీ హెచ్ఓడి డాక్టర్ ప్రభాకర్ రెడ్డితో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. ప్రాంతంలో బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనే కొత్త వ్యాధి, కొత్త కేసులు నమోదవుతున్నట్టు తెలుస్తోంది. ఈ సమయంలో మన తెలుగు రాష్ట్రాల నుంచి అయ్యప్పమాల ధరించిన భక్తులందరూ కూడా శబరిమల వెళ్ళి దర్శనం చేసుకుంటుంటారు. సో అక్కడ పంబా నదిలో స్నానం కూడా చేస్తుంటారు. ఈ సమయంలోనే ఆ వ్యాధి సోకుతున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఆ అమీబా కనుక సోకితే కనుక ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి, ఎలాంటి మార్పులు ఉంటాయి, ప్రాణానికి ఏమైనా హాని ఉంటుందా, అసలు దాని లక్షణాలు ఏంటి, ఒకవేళ అక్కడికి వెళ్ళేటువంటి భక్తులు ఏం జాగ్రత్తలు తీసుకుంటే ఆ వ్యాధి బారిన పడకుండా ఉండొచ్చు, ఈ అంశాలకు సంబంధించి నిమ్స్ క్లినికల్ ఫార్మకాలజీ హెచ్ఓడి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి మనతో ఉన్నారు. సార్ని అడిగి దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకున్నాం. సార్, ముందుగా ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని అంటున్నా, అసలు దాని అసలు పేరేంది, అది ఆ వ్యాధి ఎట్లా వస్తుంది, దాని లక్షణాలు ఏంటి? బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనేది అది జస్ట్ ఏ రూమర్. అమీబా అనేది మామూలుగా మనకి ఇన్ఫెక్షన్ అనేది నార్మల్గా జరుగుతుంది. మనము మోషన్ పోయినప్పుడు వాటర్లో మన స్టమక్లో ఎట్లా అమీబా ఉంటుంది. సో మనం మోషన్ పోయినప్పుడు వాటర్లోకి వెళ్ళి మళ్ళీ అది వాటర్ తాగడం వల్ల దేనివల్లనో మనకు వచ్చి ఏమవుతుందంటే, మామూలుగా మనకి సిటీస్లో దీంట్లో ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ కడుపులోకి పోయిన తర్వాత అది మామూలుగా జస్ట్ కడుపు నొప్పి, మోషన్ జిగురుగా మోషన్ రావడం అట్లా జరుగుతుంది. అంతేగాని మనకు స్పెసిఫిక్గా బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనే వర్డ్ అంటూ ఏం లేదు. ఇప్పుడు ఈవెన్ మనకు సిటీస్లో మనకు ఇంటెస్టినల్ అమీబా ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా చాలా రేర్ కండిషన్స్లో ఏమవుతుందంటే అది ఎక్కడికైనా పోవచ్చు, బ్రెయిన్ లేకపోవచ్చు, లివర్ లేకపోవచ్చు, ఎక్కడికైనా పోయి మోస్ట్లీ ఇక్కడ ఏమవుతుందంటే మనం ఇది ఫామ్ అవుతుంది, ఏది యాప్సెస్ అంటాం మనం, అది ఫామ్ అవుతుంది. బట్ ఇక్కడ అంటే ఇప్పుడు కేరళలో శబరిమలలో జరిగేది ఎట్లా అంటే, ఇది మనకు నోటి గుండా వాటర్ గుండా వచ్చే అమీబా కాదు. ఇది ఎట్లయితుందంటే మనకు వామ్ వాటర్, మళ్ళీ పంబా నది అనేది చెప్పలేము, కానీ మనకు లేక్స్ ఇట్లాంటివంటే వామ్ వాటర్ ఉండే ప్లేసెస్లో ఈ అమీబా ఉండొచ్చు. సో మనోళ్ళు పోయినప్పుడు ఏమవుతుందంటే స్నానం చేస్తారు. స్నానం చేసినప్పుడు దీనికి ఓన్లీ ఒక్కటే మార్గం, ముక్కు మూసుకోవడమే. స్నానం చేసి లోపలికి పోయినప్పుడు ముక్కు మూసుకోవడమే. ఎప్పుడన్నా ఇది అంటే మీరు అన్నట్టు నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకమై ప్రాణాల మీదకి వచ్చేటువంటి ఛాన్స్ ఏమైనా ఉంటుంది? ఇది మామూలుగా మనకు అమీబా ఎక్కడైనా పోయి యాప్సెస్ ఫామ్ చేసి మోస్ట్గా మనకేమవుతుందంటే సిటీస్లో లివర్లో వస్తుంది. బట్ ఇక్కడ మనకు శబరిమలలో వచ్చేది ఓన్లీ త్రూ నోస్. వాటర్ నోస్లోకి వెళ్ళడం వల్ల అక్కడుండే అమీబా బ్రెయిన్లోకి వెళ్ళి కాస్ట్ చేస్తుంది. ఇది ప్రమాదకరం. సో నేను తప్పించడానికి ఇదేం మనోళ్ళు 20 years 30 years నుంచి పోతున్నారు కానీ ఏం రావట్లేదు. బట్ ఇప్పుడేం వచ్చిందంటే ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. బట్ జాగ్రత్త తీసుకోవడం వల్ల తప్పేం లేదు. ఏం లేదు, ముక్కు మూసుకొని నీళ్ళల్లో మునగండి. అంటే మనకు ఫిట్స్ వస్తే డేంజర్, ఫిట్స్ వస్తే వెంటనే హాస్పిటల్ అడ్మిషన్ ఉంటుంది. బేసిక్గా అయితే హెడేక్, వామిటింగ్ వస్తే ఇనిషియల్ స్టేజ్లో అవి రావచ్చు. అంటే శబరిమల ప్రాంతంలోనే ఎక్కువ ఉండడానికి కారణం ఏంటి సార్? మన దగ్గర నుంచి భక్తులు చాలామంది ఇప్పుడు ఆల్రెడీ వెళ్తున్నారు, ఇంకా కూడా వెళ్తుంటారు, కాబట్టి వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ఒక్కటే, నీళ్ళల్లో స్నానం చేసేటప్పుడు ముక్కు మూసుకొని స్నానం చేయండి, అంతకన్నా ఏం అవసరం లేదు. అండ్ జ్వరము, సివియర్ హెడేక్, వామిటింగ్స్ వచ్చినప్పుడు నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళి కన్సల్ట్ కానీ సరిపోతుంది. అది అంటే జనరల్గా ఈ కేసులు అనేవి ఆ ప్రాంతంలోనే ఉంటాయి సార్, వేరే జనరల్ కూడా ఎక్కడైనా? ఇది ఎక్కడైనా నీకు కూడా ఉండొచ్చు. ఇప్పుడు అమీబా నీకు కడుపులో నీకు కూడా ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం అది చూపిదు. సో ఇమ్యూనిటీ తగ్గిన
తగిన మనకు నీళ్ళ ద్వారా మనం తిండి ద్వారా వస్తుంది మనకు మామూలుగా ఇక్కడ వచ్చింది మనం మామూలుగా జిగురు మోషన్ అయినప్పుడు కొంచెం జిగురు మోషన్ అయినప్పుడు దాన్ని అమీబిక్ డిసెంట్రీ అంటాం. సో ఒక సివియర్ కడుపు నొప్పి రావడము అట్లాంటప్పుడు మామూలుగా సిటీస్లో వస్తుంది ఎక్కడ. కానీ ఇప్పుడు స్పెసిఫిక్గా శబరిమలలో ఎందుకు జరుగుతుందంటే వామ్ వాటర్లో ఉండే అమీబా బై ఛాన్స్ ఏమన్నా పోయిందేమో అని డౌట్ఫుల్, అంతకన్నా ఏం లేదు, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. చిన్నపిల్లలు కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్నోళ్ళు కూడా అక్కడికి వెళ్తున్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? సేమ్ ఎవరికైనా ఒక్కటే, సింపుల్. అంటే ఇమ్యూనిటీ ఏం లేదు మనకు, అది మనకు సిటీలో. అక్కడికి మనకు ముక్కులేకి నిలిపోకూడదు, అంతకన్నా ఏం అవసరం లేదు. ఇది ఓన్లీ ప్రికాషన్. అది వస్తుందా నాకు శబరిమల అయిపోతుంది నాకు రావచ్చు అని, ఇది అంతా రూమర్స్. దీన్ని పట్టుకొని దేవుడి మీద నమ్మకం పెట్టుకొని పోవడం. ఇది చూసారు కదండి, ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం అనేది తప్పనిసరి అని చెప్తున్నారు. దాంతోపాటు పిల్లలైనా ఎవరికైనా కూడా స్నానం చేసేటప్పుడు కనుక ముక్కు మూసుకోవడం ద్వారా ఏదైతే ఈ అమీబా ఉందో దాని నుంచి తప్పించుకోవచ్చు, దాని బారిన పడకుండా ఉండొచ్చు అని చెప్పి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్. సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జాగృత్ హైదరాబాద్ సురక్షిత్ హైదరాబాద్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు హైదరాబాద్ పోలీసులు. ఇందులో భాగంగా బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి హాజరై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సైబర్ మోసాలు జరిగే తీరు, వాటిని ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై వివరించారు. ప్రతి మంగళ, శనివారం పోలీసులు ఇంటింటికి వెళ్లి సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. ప్రజల అత్యాశను, భయాన్ని అదునుగా తీసుకొని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలను ఎదుర్కొంటామని విద్యార్థులతో ప్రమాణం చేయించారు డీసీపీ. హైదరాబాద్ సురక్షిత్ హైదరాబాద్ అనే కార్యక్రమం ఏదైతే డీజీ సార్ అండ్ సిపి సార్ మొదలు పెట్టారో కొన్ని వారాల క్రితము, అందులో భాగంగా ఈ శనివారం, ప్రతి శనివారము అండ్ మంగళవారం, వారంలో 2 రోజులు ఇంటింటికి వెళ్లి పోలీస్ వాళ్ళు సైబర్ క్రైమ్స్ కి సంబంధించిన అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు చిక్కడపల్లి పిఎస్ పరిధిలో ఆర్టీసీ కళ్యాణ మండపంలో జరుగుతున్నటువంటి అరోరా కాలేజ్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ వాళ్ళతో ఈ అవేర్నెస్ కార్యక్రమం జరిపించడం జరిగింది. ఇందులో మనము ప్రజల యొక్క అత్యాశని లేదా భయాన్ని ఉపయోగించుకొని ఎట్లా అయితే సైబర్ క్రిమినల్స్ సైబర్ క్రైమ్స్ కి పాల్పడుతున్నారు అనే విషయం గురించి స్టూడెంట్స్, పేరెంట్స్ అండ్ లెక్చరర్స్ వీళ్ళందరికీ కూడా ఎటువంటి సైబర్ క్రైమ్స్ అంటే ఎంఓస్ రకరకాలుగా ఇప్పుడు ఎట్లాంటివి జరుగుతున్నాయి, యాప్స్ డౌన్లోడ్ చేయడము కానీ, లింక్స్ అన్నోన్ సోర్సెస్ నుంచి వచ్చేటువంటి లింక్స్ డౌన్లోడ్ చేయడం కానీ ఇటువంటివి చేయకూడదని, అట్లానే డిజిటల్ అరెస్ట్ కి సంబంధించి కూడా ప్రికాషన్స్ ఎట్లా జరుగుతున్నాయి, వాటి నుంచి మనల్ని మనం ఎట్లా కాపాడుకోవాలి అని, అట్లనే టార్గెట్ గ్రూప్ వైజ్ ఏదైతే పార్ట్ టైం జాబ్స్ గురించి లేదా లోన్ యాప్స్ ఆర్ ట్రేడింగ్ ఫ్రాడ్ ఇటువంటివన్నీ కూడా ఎట్లా జరుగుతున్నాయి అనే విషయాలన్నీ కూడా విశదీకరించడం జరిగింది. వీరందరూ కూడా స్టూడెంట్స్ అందరినీ కూడా సైబర్ సింబాస్ గా ఎన్రోల్ అవ్వమనడం, చాలా మంది ఆసక్తి చూపించడం కూడా జరిగింది. సో దట్ దీ సైబర్ సింబాస్ ఆర్ ది వాలంటీర్స్ అండ్ దే యాక్ట్ as ది బ్రిడ్జ్ బిట్వీన్ ది కమ్యూనిటీ అండ్ ద పోలీస్. కమ్యూనిటీకి పోలీస్ కి మధ్య వారధిగా ఉంటూ సైబర్ సింబాస్ సైబర్ క్రైమ్ ని ప్రివెంట్ చేయడమే కాకుండా అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తూ సొసైటీలో సైబర్ క్రైమ్స్ అనేవి తగ్గేలాగా కృషి చేస్తారు. అందరం కలిసి పోలీస్ అండ్ వాలంటీర్స్ అండ్ కమ్యూనిటీ అందరం కలిసి ఇప్పుడు ఏదైతే ఎక్కువగా జరుగుతున్నటువంటి సైబర్ క్రైమ్స్ ఉన్నాయో వాటిని తగ్గించే విధంగా కృషి చేస్తారు. హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో రేపు జరగబోయే మాలల రణభేరీ మహాసభకు లక్షలాది మంది తరలి రావాలని పిలుపునిచ్చారు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య. ఈ సభకు మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు ప్రభుత్వ పెద్దలు హాజరవుతారని తెలిపారు. చేవెళ్ల డిక్లరేషన్ ప్రకారం ప్రస్తుత జనాభాకు అనుగుణంగా ఎస్సీల రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. జిల్లాల లెవెల్ల మాల మహానాడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, మాలలకు జరిగిన అన్యాయం మనం చర్చించి తీర్మానాలు చేసేది ఉంటుంది. రేపు మాలల డిమాండ్ ఏది, మాలల విశ్వరూపి ఏది రేపు తేలుతుంటుంది అని కూడా మీకు మనవి చేస్తున్నాను. ఏది 40 లక్షల మాలలు ఉన్నావు తెలంగాణలో, ఆ 40 లక్షల మాలలకు అన్యాయం జరుగుతుండవు. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ఉర్రు తరుగుతుండరు, వస్తుండరు లక్షలాది మంది మాలల రణబేరి సంఖ్యను తెంపుకొని రాండి మాల సింబాలలారా,
మీకు మంచి రోజులు వస్తాయి, లేకపోతే లేదు. ఈ సవాలు సరూర్ నగర్ గ్రౌండ్లోనే విసురుతున్నాము. అందు గురించనే మాలలు ఎవరు బండి ఆలే, ఎవరికి సద్ది ఆలే, ఎవరి బండి ఆలు కట్టుకొని మీరు రావాలి. అందరూ ఇంట్లో తాళాలు వేసుకొని రావాలి. పెద్ద ఎత్తున కదిలి రావాలి. కదిలి వచ్చేసి మీరు జయప్రదం చేసే వంతు మీది. ఈ రాష్ట్రంలోని నలుమూలల నుంచి కూడా మాలలు కొదమ సింహాలై కదిలి వచ్చి రణబేరి మోగించాలి. రేపు సరూర్ నగర్ గ్రౌండ్లో శాంతియుతంగా మీరందరూ కూడా నిబద్ధతతో ఒక క్రమశిక్షణ కలిగిన మహర్ సైనికుల లెక్క ఈ గ్రౌండ్కి వచ్చి నినదించాలని విజ్ఞప్తి చేస్తున్నా. మీరందరూ కూడా ఎలాంటి గందరగోళానికి గురి కాకుండా మాలల రణబేరి సభను విజయవంతం చేయడానికి మా రాష్ట్ర నలుమూలల నుంచి మాలలు పెద్ద ఎత్తున తరలిరావాలని. వైద్య రంగానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. వైద్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చరిత్ర సృష్టిస్తోందని చెప్పారు మంత్రి వివేక్. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్లో కామన్వెల్త్ మెడికల్ అసోసియేషన్ ఏఏ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలపై ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టిందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఈ కార్యక్రమానికి మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు వైద్య రంగ నిపుణులు, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. Technology should not overcome us, should not overtake us. AI ఎంత విప్లవంగా ముందుకు పోతా ఉందో, AI మనకు చేదోడు వాదులుగా ఉంటే ప్రపంచం ముందుకు పోద్ది. AI వల్ల ఎంత లాభాలు ఉన్నాయో కొంత అనుమానాలు కూడా ఉన్నాయి. ఇలా సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, సోషల్ మీడియా కానీ, ఇవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ ముందుకెళ్తూ ఉన్నాయి. పాజిటివ్గా వాడుకున్నప్పుడు సత్ఫలితాలు ఇస్తాయి. దాన్ని నెగటివ్గా వాడుకుంటే వినాశనానికి దారితీస్తాయి. AI వల్ల కొంత ఉద్యోగాల్లో నష్టం వాడుతుందన్నటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. అందుకే నేను నమ్మేది AI మనకు చేదోడు వాదడుగా ఉండాలి. AI వల్ల ప్రపంచం డాక్టర్స్ రంగంలో ముందుకు పోవాలి, కానీ అది మనని ఓవర్కమ్ చేస్తే కొంత ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదేమైనా ఇవాళ హెల్త్ అనేది ఒక ప్రయారిటీ విభాగం. ప్రపంచంలో హెల్త్ ఎడ్యుకేషన్ ఒక ప్రయారిటీ విభాగం. తెలంగాణలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎడ్యుకేషన్, హెల్త్ మీద పెద్ద ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు. ప్రయారిటీ డిపార్ట్మెంట్స్గా పెట్టుకొని ఉన్నాం. ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి ఉస్మానియా, నిమ్స్, గాంధీ వరకు పరిపూర్ణంగా ప్రక్షాళన చేసే దశగా హెల్త్ డిపార్ట్మెంట్ సీనియర్ మంత్రి దామోదర్ నరసింహ నేతృత్వంలో ముందుకు పోతూ ఉంది. డాక్టర్స్కు సంబంధించినటువంటి లేదా ఆరోగ్యానికి, వైద్యానికి సంబంధించినటువంటి అనేక అంశాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. కానీ బయట నుండి ఇంకా మనం ఏ విధంగా సాంకేతికంగా పెరుగుతున్నటువంటి మెడికల్ ప్రోగ్రెస్ ఐడియాలజీని ఏ విధంగా తీసుకొని పేదలకు వైద్యాన్ని వీలైనంత తక్కువలో అందించాలనేటువంటి సంకల్పం తీసుకొని ఇటువంటి కాన్ఫరెన్సెస్ ఉపయోగపడతాయని ఆకాంక్షిస్తూ ఉన్నాను. తప్పకుండా ఇండియాలో మొదటిసారి ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. మా పెద్దలు ప్రభు కుమార్ గారి కార్యక్రమాన్ని తీసుకొని పోతా ఉన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి సంబంధించినటువంటి అనేక మంది, నేను గతంలో కూడా అనేక కరీంనగర్లో కానీ ఇతరత్ర ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి సంబంధించిన అనేక ప్రోగ్రామ్స్లో పాల్గొన్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వం నుండి, తెలంగాణ ప్రభుత్వం కూడా హెల్త్కి సంబంధించినటువంటి ఒక ప్రోగ్రెసివ్ ఐడియాలజీతో ముందుకు తీసుకొని ఒక మెడికల్ హబ్గా కూడా తెలంగాణను చేయాలనేటువంటి సంకల్పంతో ప్రభుత్వం ఉంది. తప్పకుండా ప్రొఫెషనల్ ఎంకరేజ్మెంట్ కొరకు సంబంధించి, పేషెంట్స్ను, పేదలకు సంబంధించి సరైనటువంటి ప్రాపర్ ట్రీట్మెంట్కి సంబంధించిన విషయం లోపల ప్రభుత్వం, అట్లా డాక్టర్స్ ప్రొటెక్షన్ సంబంధించిన అన్ని రకాల ప్రభుత్వం మీకు అండగా ఉంటుందనే మాట మనం చేస్తున్నాం. Particularly enlightening about how AI can improve medical services in this country, and I'm glad that you are having another session tomorrow on how AI can help the doctor fraternity. Actually, I'm a doctor of medicine, and I was very happy when I was received by Mr. Ravindra Reddy, who happens to be my senior in Usmania Medical College. So we were recollecting our old memories, and a few important points all the doctors raised. One was regarding the safety of doctors working in hospitals and the violent activities of some of the patients, mainly related to
billing and etc. And the second important point some of the doctors mentioned was regarding the survival of small hospitals which are required to take care of the poor patients. I think they are very important points because poor people need 5-star hospitals have very large overheads, and they definitely need to do billing as to take care of their overheads. But it is the small hospitals who can definitely take care of the people who are poor, and I'm sure government will always work towards ensuring that the small hospitals also survive. And the government of Telangana has already initiated very good moves. Actually, they have said that around Hyderabad, government hospitals will come up to ensure that patients coming from districts are also very well taken care of. They have also increased the Rajiv Arogyasri scheme from 2 lakhs to 10 lakhs. And the Chief Minister has been very gracious in ensuring that large amounts of money. జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల పదవీ కాలం త్వరలోనే ముగియనుంది. గెలిచి 5 ఏళ్లు గడుస్తున్నా తమ డివిజన్లో ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయంటున్నారు కార్పొరేటర్లు. ఇన్ని రోజుల పాటు బిందాస్గా ఉన్న కార్పొరేటర్లు ఇప్పుడు హడావిడిగా బల్దియా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. పెండింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులను కోరుతున్నారు. వచ్చే ఏడాదిలో ఎన్నికలు ఉండటంతో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులను కోరుతున్నారు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు. 2026 ఫిబ్రవరి 10తో జీహెచ్ఎంసీ పాలక మండలి పదవీకాలం ముగియనుంది. దీంతో తమ డివిజన్లలోని పెండింగ్ పనులను పూర్తి చేయాలని అధికారులను కోరుతున్నారు కార్పొరేటర్లు. మరోవైపు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సుమారు 5 ఏళ్ల క్రితం గెలిచిన జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు తమ పనులు వ్యాపారాలు చూసుకుంటూ ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి. డివిజన్లలో సమస్యలను పట్టించుకోలేదంటున్నారు ప్రజలు. వచ్చే ఎన్నికల్లో పార్టీల నుంచి టికెట్లు పొంది మరోసారి గెలిచేలా ప్లాన్ చేసుకుంటున్నారు కార్పొరేటర్లు. బల్దియా హెడ్ ఆఫీస్తో పాటు జోనల్ సర్కిల్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు కార్పొరేటర్లు. తమ డివిజన్ పరిధిలోని అభివృద్ధి పనులను లిస్టు చేసి తీసుకొస్తున్నారు. కోట్ల రూపాయల పనుల కోసం రిక్వెస్ట్లతో జీహెచ్ఎంసీకి వస్తున్నారు. రోడ్లు, కాలువలు, శానిటేషన్తో పాటు కమ్యూనిటీ హాల్స్, స్ట్రీట్ లైట్స్, పథకాల అమలును బల్దియా అధికారుల ముందుంచుతున్నారు కార్పొరేటర్లు. కార్పొరేటర్స్ స్పెషల్ ఫండ్స్ కేటాయించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ మేయర్ను కోరుతున్నారు. 6 నెలల కింద డివిజన్ల వారీగా స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ డెవలప్మెంట్ కోసం స్పెషల్ ఫండ్ కేటాయించారు అధికారులు. మిగిలిన పనుల కోసం కూడా నిధులు కేటాయించాలని కోరుతున్నారు. స్థానికులను తీసుకువచ్చి ప్రజావాణిలో కంప్లైంట్ ఇప్పిస్తున్నారు కొంతమంది కార్పొరేటర్లు. బల్దియా ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రజల్లో ఉండటానికి ప్లాన్ చేస్తున్నారు కార్పొరేటర్లు. తమ డివిజన్లో ఉన్నవారికి డబుల్ బెడ్రూమ్స్ ఇప్పించడం, రోడ్లను రిపేర్ చేయించడం, సీసీ రోడ్లు వేయించడం, బస్తీ దవాఖానాలను బాగు చేయించి డాక్టర్లను అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. శానిటేషన్ ఇబ్బందులు లేకుండా చూడటం, ప్రతి ఏరియాకు మంచినీళ్లు వచ్చేలా చూడటం లాంటి పనులు చేస్తున్నారు కార్పొరేటర్లు. కార్పొరేటర్లతో పాటు గత ఎన్నికల్లో ఓడిపోయిన టికెట్ రాని వాళ్లు సైతం ఓటర్లకు సంబంధించిన పనులు చేయడానికి జీహెచ్ఎంసీ చుట్టూ తిరుగుతున్నారు. హైదరాబాద్లోని హైడ్రా ఆఫీసులో సున్నం చెరువు పరిసర ప్రాంతాల ప్రజలతో సమావేశమయ్యారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఎఫ్టీఎల్లో ఉన్న ఆంజనేయ స్వామి గుడిని చెరువు గట్టు వైపు తరలించడానికి అంగీకరించారు స్థానికులు. గుడి తరలింపుపై సోషల్ మీడియాలో వివాదం చేస్తున్నారని, దీనికి ముగింపు పలికేందుకు స్థానికులతో సమావేశమయ్యాయని తెలిపారు రంగనాథ్. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు హైడ్రా కమిషనర్ రంగనాథ్.